నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. వివరాలకు వెళదాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 19 కేంద్రాల్లో కౌంటింగ్కు ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఢిల్లీలో 70 నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరగగా 60.44% ఓటింగ్ నమోదైనట్లుగా ఈసీ ప్రకటించింది. ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి బీజేపీదే విజయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కేజ్రీవాల్ పార్టీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. 50కి పైగా స్థానాల్లో గెలుస్తామని చెప్తున్నారు ఆప్ నేతలు. పూర్తి సమాచారం అందిస్తారు మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్. రేపు ఉదయం 8 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మొత్తం 70 అసెంబ్లీ సీట్ల గాను 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో దాదాపు 60% పోలింగ్ నమోదైంది. సో గతంతో పోలిస్తే 2% పోలింగ్ తగ్గినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11-12 గంటలకల్లా దీనికి సంబంధించినటువంటి ఫలితాలను కూడా వెల్లడి కాబోతున్నాయి. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా కాస్త తగ్గినటువంటి నేపథ్యంలో త్వరలోనే ఈ కౌంటింగ్ ఫలితాలను కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే క్లియర్ గా బీజేపీ ఈసారి ప్రభుత్వం చేపట్టబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ తాము చివరిలో ఎంతో కొంత బయటపడేటువంటి అవకాశం ఉందనేటువంటి ధీమా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 11-12 కల్లా అంతిమ విజేత ఎవరనేది తేలిపోయేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఈ కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి సరంజామాను కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ తరలించి వాటిలో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. వేలాది మంది కౌంటింగ్ ఏజెంట్స్ ని ఏర్పాటు చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన తలెత్తకుండా, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అవసరమైనటువంటి పూర్తి భద్రతా ఏర్పాట్లు అలాగే సాంకేతిక సిబ్బందిని అందరికీ కూడా అందుబాటులో ఉంచారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కి ముందు ఢిల్లీలో రాజకీయం మరింత వేడెక్కింది. ఆపరేషన్ కమల్ ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తుకు ఆదేశించడంతో కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఏసీబీ అధికారులు ఆయన ఇంటికి వచ్చారు. అయితే ఏసీబీ అధికారులు లోనికి వెళ్లకుండా ఆప్ కార్యకర్తలు బయట అడ్డుకున్నారు. ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే దర్యాప్తుకు సహకరిస్తామని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు తేల్చి చెప్పారు. సాకే శైలజానాథ్ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శైలజానాథ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో శైలజానాథ్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు, మంత్రిగానూ పనిచేశారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు శైలజానాథ్. పోర్ట్స్ కానీ, మెయిల్ కాలేజెస్ కానీ అన్నింటినీ ప్రైవేట్గా ఇచ్చే ప్రయత్నాలు చూస్తాం, రోడ్లతో సహా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్డీఏ మోడ్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్ అండ్ సోషల్ పాలసీస్. సో సెక్యులరిజం కోసం, అట్లాగే ప్రజల అన్ని ప్రాంతాల ప్రజల అభివృద్ధి, అట్లాగే మా రాయలసీమ అభివృద్ధి కోసం కూడా పనిచేయాలనుకుంటా ఉన్నాం. ప్రజల్ని మభ్యపుచ్చే విధంగా ఎలక్షన్లో మాట్లాడడం, దాని మీద అధికారానికి రావడం, వచ్చిన తర్వాత అన్ని కూడా ఒక సత్యదూరమైన మాట్లాడే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. సో ఇందులో ఏం పెద్ద దాచిపెట్టిన వ్యవహారం ఏం లేదు. ఈ రోజున పరిపాలన అంటూ నాకేం కనపడడం లేదు. వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు కూటమి నేతల దగ్గర సమాధానం లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి లెక్కలు చూపించాలన్నారు. డీబీటీని తప్పు పట్టిన కూటమి నేతలు పథకాలు ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. చెప్పే మాటలు ఉంటాయి, చూస్తాం కదా మనం. నేను నిప్పు, గాడిద గుడ్డు, వంకాయ పులుసు, నేను కంప్యూటర్లో గొప్ప కంప్యూటర్ కనిపెట్టింది నేనే, చెప్పు దీనికి లెక్కలు కంప్యూటర్లో చూసి అన్ని ఆధారాలతో చెప్పు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి సూటిగా, కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమ్ టు ది ప్రెస్. ఊరికి పిచ్చివాగుడు వాడి చేత వీళ్ళ చేత వాగించడం కాదు. మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్తో కూటమి నేతల కూసాలు కదిలాయని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. వాస్తవాలు చెప్తే తట్టుకోలేకపోతున్నారన్నారు. అందుకే మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్నామన్న బాధ్యతను మరిచి చిల్లరగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టంగానే కూటమి నాయకుల కోసాలు కదిలి చలి జ్వరం వచ్చి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. అబద్ధాలే ఆలంబనగా, అసత్యాలే పెట్టుబడిగా పరిపాలన చేయాలనుకుంటా ఉన్నారు. రాజకీయ నిజాలు మాట్లాడితే కూటమి నాయకులు సహించలేకపోతా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇలాంటి అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవడం కూడా కూటమి పార్టీకి జరిగింది. ఈనాడు పత్రికపై మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఈనాడు విషం చిమ్ముతోందన్నారు. ప్రీహోల్డ్ భూములు, డీపట్టా భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని, తప్పుడు వార్తలు వండివారుస్తోందని ఆరోపించారు భూమన. ఈనాడు దినపత్రిక ఈరోజు మళ్ళీ మా పార్టీలో కీలక నేత అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అక్షరాల వాంతి చేసుకున్నది. నిరంతరం ఆయన మీద పడి ఏడుస్తూ ఉండటం ఈనాడుకు ఒక అలవాటుగా మారిపోయింది. మదనపల్లిలో ఉన్నటువంటి మాధవరెడ్డిని ఇంతవరకు విచారించనే లేదు అన్నటువంటి వార్త కూడా రాసింది. ఎందుకు విచారించలేదు మీరు? మరి అధికారం మీ దగ్గర ఉంది కదా, అధికారం మీ దగ్గర ఉండి కూడా మీరెందుకు విచారించేటువంటి ధైర్యం మీకు లేకపోయింది? మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయారన్నారు వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. పీఆర్సీ మధ్యంతర భృతి గురించి పట్టించుకోవటం లేదన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులను తగ్గించడం సరికాదన్నారు చంద్రశేఖర్ రెడ్డి. మేనిఫెస్టోలో చెప్పారు మేము మంచి పీఆర్సీ ఇస్తామని చెప్పేసి, మధ్యంతర భృతి ఇస్తామన్నారు. ఇవన్నీ మీరు ఓట్లు వేసుకునేదానికి దొంగ మాటలు చెప్పారా అని చెప్పేసి కూడా మాకు అనుమానం కలుగుతా ఉంది. 30,000 కోట్ల దాకా ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఇదిగో కొంత ఇస్తున్నామని మొన్న సంక్రాంతికి చెప్పారు, సంక్రాంతి కానుకన్నారు. అది కూడా చెప్పిన దానికి కూడా అమౌంట్లు ఇంతవరకు ఇవ్వలా. పోలవరం ముంపు మండలాల్లో కేంద్ర బృందం పర్యటించింది. రేపాక గుమ్మ, రుద్రంకోట తదితర గ్రామాల్లో బాధితులకు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృంద సభ్యులను, అధికారులను పోలవరం నిర్వాసితులు నిలదీశారు. 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడే తమ గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు కొన్ని గ్రామాలకు R&R ప్యాకేజీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఏపీ బీజేపీలో కొట్లాటలు గట్టిగానే జరుగుతున్నాయి. సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీఎం రమేష్ పై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆది వర్గీయులు పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారంటూ సీఎం రమేష్ ఎస్పీకి లేఖ రాయటంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని చెప్పుతో కొడతానంటూ ఆదినారాయణ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. నేనే స్వయంగా డిఎస్పీ చెప్పినా, ఎస్పీ గారికి చెప్పినా, కలెక్టర్ గారికి చెప్పినా, లోకల్ పోలీస్ చెప్పినా ఎంక్వైరీ చేసినారు. ఎక్కడన్నా తప్పుంటే 1% కాదు 0.1% ఉన్నా ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వాడిని చెప్తే కొడతాను. ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిటి కూడా అదే పడుతుంది. తప్పు లేని వాళ్ళు కూడా ఇష్టం వచ్చేట్టు లెటర్ సొంతం ఇవ్వడని రాశాడు. విశాఖ రైల్వే జోన్పై కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ సిపిఎం పోరాటానికి సిద్ధమవుతోంది. రేపు రైల్వే స్టేషన్ దగ్గర ధర్నాకు దిగనున్నారు. ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకు విడిచిపెట్టి ఆదాయం లేని మిగతా ప్రాంతాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చారంటూ చంద్రబాబు సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ సుమారు 10,500 కోట్ల రూపాయలను కోల్పోతోందన్నారు. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు వేర్వేరుగా సమావేశమయ్యారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. నేతల నుంచి వేర్వేరుగా అభిప్రాయాలను తీసుకున్నారు వేణుగోపాల్. 2 రోజుల్లో టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటించనుంది ఏఐసీసీ. నాలుగు కోట్ల మంది కొట్లాడితే తెలంగాణ వచ్చింది, కానీ కేసీఆర్ కారణంగా కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీసీల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు కోమటిరెడ్డి.
మీ ఆధార బాధరాగా చేసి 7 గంటలు 12 గంటల సర్వే ముగించేసి పక్కకు పడేయలే 1,03,000 మందితో మేము బీసీ కులగణన చేసినాం. మొట్టమొదటి రాష్ట్రం మన రాష్ట్రం ఈ విధంగా చేసింది. ఇది కేంద్రానికి పంపిస్తాం, సుప్రీంకోర్టులో పోరాటం చేస్తాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 42% పైనే ఇస్తాం. కులగణనలో పాల్గొనకుండా వాళ్ళు మాట్లాడే హక్కే లేదు ఆ కుటుంబానికి. బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయమన్నారు. ఆ 10 స్థానాల్లోనూ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలిచే అవకాశమే లేదన్నారు. ఈ నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయిన వంటి ఎమ్మెల్యేల యొక్క నియోజకవర్గాలు ముమ్మాటికి బై ఎలక్షన్ రాబోతున్నది. 10కి 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క సంవత్సరంలోనే ప్రజా ఆగ్రహానికి గురవుతున్నది. దీన్ని ఖచ్చితంగా ఓట్ల రూపంలో చూడక తప్పదు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ముమ్మాటికి రేపు రాజేందర్ బై ఎలక్షన్లో వస్తే మాత్రం నేను ముమ్మాటికి పోటీలో ఉంటాను. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో చిన్న పొరపాటు చూపెట్టినా తాను ఏ సవాల్కైనా సిద్ధమన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగిందని ఆయన పలు అంశాలు గణాంకాలతో వివరించారు. అపోహల సంఘం చేస్తున్న ఆరోపణలు, చెబుతున్న అబద్ధాలను నమ్మొద్దని ప్రజలను కోరారు సంపత్. ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ విలువలకు కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గుండె మీద చేసుకొని మీరు పిల్లలను భవిష్యత్తుకు తయారు చేయండి. పిల్లలు, యువకులు, విద్యావంతులు, మేధావులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ వేదికగా ఒక మాదిగ బిడ్డగా జరిగినటువంటి ఈ ప్రక్రియలో, శాస్త్రీయంగా జరిగిన ఈ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు చూపించినా ఏ సవాలుకైనా సిద్ధంగా ఉన్నాం. పవిత్రమైన కార్యక్రమాన్ని దయచేసి విమర్శల పాలు చేసి కలంకం తీసుకురాకండి. అమెరికాలో భారతీయుల చేతులకు కాళ్లకు బేడీలు వేసి తీసుకురావడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. చేతులకు బేడీలు వేసుకుని గాంధీ భవన్లో నిరసన తెలిపారు. అత్యంత అవమానకరంగా, అమానవీయంగా భారత్కు తరలిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. రాజీనామా చేసినప్పుడే పార్టీ మారాలని, కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కు వేర్వేరు ముఖాలు ఉన్న ఇద్దరి మైండ్ సెట్ ఒకటే అన్నారు వెంకటరమణారెడ్డి. పార్టీలకు పోవాలనుకున్నప్పుడు రాజీనామా చేసి వేరే పార్టీలకు పోవాలా, అప్పుడే వాళ్ళు మొగోళ్ళు అన్నట్టు, వాళ్ళు నిజమైన నాయకులు అన్నట్టు, వారే కరెక్ట్ అయినటువంటి లీడర్లు అన్నట్టు. కానీ ఆడంగి వేదవుల్లాగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, పవర్లో ఉన్న పార్టీలకే వెళ్తామని అనుకుంటే వాళ్ళు ఎటువంటి మనిషి కాదు. కేసీఆర్, రేవంత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ముఖాలు వేరు, పర్సనాలిటీలు వేరు, కానీ మైండ్ సెట్ మాత్రం ఒకటే అని చెప్తున్నాం. తిరుమలలో తీవ్ర విషాదం నెలకొంది. నందకంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు తిరుపతికి చెందిన వారిగా గుర్తించారు. దంపతుల ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగుల హల్చల్తో ప్రభుత్వం అప్రమత్తమైంది. త్వరలోనే ఉద్యోగుల ఐడి కార్డులకు హెలోగ్రామ్, ప్రభుత్వ వాహనాలకు బార్కోడ్ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఉద్యోగులకు, సాధారణ విజిటర్లకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రిజం పబ్లో కాల్పుల కేసుకు సంబంధించి బత్తుల ప్రభాకర్ను గచ్చిబౌలి పోలీసులు 7 రోజుల కస్టడీకి కోరారు. కస్టడీ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది. ప్రిజం పబ్ కాల్పుల కేసులో నిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంజిత్ అరెస్ట్ అయ్యాడు. ప్రభాకర్ బస్సులో పరిచయమైన రంజీ బ్యాంక్ అకౌంట్లు సమకూర్చి హెల్ప్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. బీహార్కు వెళ్లి ఇద్దరు గన్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా లగచెర్లలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. భూ సర్వే కోసం వచ్చిన అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. పారిశ్రామిక వాడ కోసం భూములు ఇవ్వబోమని గిరిజనులు తెగేసి చెప్పారు. భూములిచ్చే ప్రసక్తే లేదని ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు గిరిజనులు. ప్రధాని మోదీ
మోదీ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. 11న ప్యారిస్ లో జరగబోయే AI సమ్మిట్ కు మోదీ అధ్యక్షత వహించనున్నారు. అలాగే పలు ఫ్రెంచ్ కంపెనీల సీఈఓలతో సమావేశం కానున్నారు. 12న మార్పెయిన్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అదే రోజు ఫ్రాన్స్ ప్రభుత్వం ఇచ్చే VVIP విందుకు కూడా హాజరు కానున్నారు ప్రధాని. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఓటర్ల జాబితాలో గోల్మాల్ జరిగిందన్నారు. 5 నెలల్లో 39 లక్షల కొత్త ఓటర్లను చేర్చారని, లోక్సభ అసెంబ్లీ ఎన్నికల మధ్య ఇది జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో వయోజనుల కంటే ఓటర్లే ఎక్కువగా ఎలా ఉంటారని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. Exactly who these new additional. There is another factor in this, which we have also found, which we want to understand. There are many voters that have been deleted. Voters who are in one booth who have been transferred to another booth. Most of these voters come from Dalit communities, tribal communities, minority communities. Right? So we want to understand this. And we have made repeated requests to the Election Commission. They have not answered us. ముడా స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరట లభించింది. సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. లోకాయుక్త దర్యాప్తులో ఎలాంటి లోపాలు కనిపించడం లేదని, ఈ దశలో సిబిఐ విచారణకు ఆదేశించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పటికే వాల్తేరు డివిజన్ పేరును విశాఖ డివిజన్ గా మార్చింది. తాజా ఉత్తర్వుల్లో పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్లుగా కేంద్రం ప్రకటించింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పటికే వాల్తేరు డివిజన్ పేరును విశాఖ డివిజన్ గా మార్చింది. తాజా ఉత్తర్వుల్లో పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్లుగా కేంద్రం ప్రకటించింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా వద్ద మరో అగ్ని ప్రమాదం జరిగింది. హరిహరానంద్ క్యాంపు వద్ద టెంట్లకు నిప్పు అంటుకుని అగ్నికీలాలు ఎగిసిపడ్డాయి. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం జరగడం ఇది మూడోసారి. అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కుమార్ రెడ్డి అనే తెలుగు విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. పార్ట్ టైం జాబులు చేసే వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఒక పక్క ఎడ్యుకేషన్ లోన్స్, మరో పక్క పార్ట్ టైంలో జాబులు ఊడటంతో తెలుగు విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దాదాపు 5 ఏళ్ల తర్వాత కీలక వడ్డీ రేట్లను తగ్గించింది భారతీయ రిజర్వ్ బ్యాంక్. రెపో రేట్ను 0.25% మేర తగ్గించడంతో 6.50 నుంచి 6.25% దిగివచ్చింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. And after a detailed assessment of the evolving macroeconomic and financial developments and the economic outlook, as I mentioned, we are forward-looking. The MPC decided unanimously to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. I repeat, the MPC unanimously decided to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 197 పాయింట్లు నష్టపోయి
860 వద్ద ముగిసింది. నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 23,559 వద్ద స్థిరపడింది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్, టీసీఎస్ షేర్స్ భారీగా నష్టపోయాయి. డాలర్తో రూపాయి మారకపు విలువ 15 పైసలు బలపడి 87.42 వద్ద ఉంది. 3 రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,300 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 86,510 రూపాయలుగా ఉంది. అటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర 1,07,000 రూపాయలుగా ఉంది. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. బీసీసీఐ మెడికల్ టీం బుమ్రాకు పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. రిపోర్టులను న్యూజిలాండ్ డాక్టర్ రోవర్ స్కాటన్ పరిశీలించనున్నారు. రిపోర్ట్స్ రిజల్ట్స్ ఆధారంగా బుమ్రా ఛాంపియన్ ట్రోఫీ ఆడతాడా లేదా అనేది క్లారిటీ రానుంది. బుమ్రా ఫిట్నెస్ ను సాధిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లాండ్తో జరిగే 3వ వన్డేలోనూ ఆడతాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.